అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాల అర్థాలు 14వ భాగము. బిఫోర్ వీడియోలో వహ్ని మండల వాసిని వరకే చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. భక్తి మత్కల్పలతిక అంటే భక్తి గల వారికి అమ్మని భక్తితో పూజించు వారికి ఒక తీగ ఎలా తన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని చెట్లను అల్లుకొని ఎలా పాకుతుందో అలాగే అమ్మవారు అనుగ్రహం కూడా అంతులేనంతగా చూపిస్తుంది, అనంతమంతా చూపిస్తుంది అని అర్థము. పశుపాశ విమోచని అంటే వివిధ పాశములచే బంధింపబడి వారిని బంధ విముక్తుల్ని చేయుచున్నది అమ్మవారు అని అర్థము. సమృతశేష పాచండ అంటే సంహరించబడిన సకలమైన పాశములు కలది అని అర్థము. సదాచార ప్రవర్తిక అంటే సంప్రదాయబద్ధమైన మార్గము అనుసరించు ఇతరులను కూడా చక్కగా సంప్రదాయాలను అనుసరించేలా చేసిద్ది అమ్మవారు అని అర్థము. తాపత్రయాగ్ని సంతప్త సమహ్లాదన చంద్రిక అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములు అనే అగ్నిచేత తపింపచేయబడిన వారులకు మిక్కిలి సంతోషమును కలిగచేయుచున్నది. వెన్నెల వంటిది. అంత తన భక్తులకు ఎప్పుడూ సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వటానికి తాపత్రపడుతున్నది అని అర్థము. తరుణి అంటే ఎప్పుడు యవ్వనంగా ఉండేది అని అర్థము. తాపసారాధ్య అంటే తపస్సు చేయువారిచే ఆరాధింపబడుతుంది. అంటే మునులు, ఋషులు కూడా అమ్మవారిని పూజిస్తారు అని అర్థము. తనుమధ్య అంటే సన్నని నడుము కలది. తమోపహ అంటే చీకటి లేదా మనలోని అజ్ఞానాన్ని పోగొట్టేది అని అర్థము. చితిహి అంటే కూర్పు, జ్ఞాన బిందువు కలిగినది అని అర్థము. తత్పద లక్ష్యార్థ అంటే తత్తు అనే పదముచే నిర్దేశింపబడినది, లక్ష్యము యొక్క ప్రయోజనము కలిగి ఉన్నది అని అర్థము. సిదేక రసరూపిణి అంటే జ్ఞాన చైతన్యమే ఒక రసముగా కలిగినది అని అర్థము. అన్ని సారము గల స్వరూపము కలిగినది, ఎంతో మంచి మనసు గల స్వరూపంతో ఉంది అని అర్థము. స్వాత్మానందల విభూతి బ్రహ్మాద్యానంద సంతతి అంటే అమ్మవారికి సంబంధించిన ఆనందముతో కొంచెమైన బ్రహ్మానందము, ప్రజాపతి ఆనందము సమూహము గలది అని అర్థము. అమ్మవారికి గల ఆనందము బ్రహ్మానందంతో సమానము. అమ్మవారు ఎప్పుడు బ్రహ్మానందముగా ఉంటారు అని అర్థము. అమ్మవారిని ఆశ్రయించిన వాళ్ళకు కూడా ఎంతో బ్రహ్మానందం కలిగిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. పర అంటే ఎంతో శక్తివంతమైన స్థితి అని అర్థము. ప్రత్యక్తి రూప అంటే స్వప్న రూపము యొక్క జ్ఞానమే తన రూపముగా కలిగినది అని అర్థము. పశ్యంతి అంటే రెండవ స్థితిగా వ్యక్తము కాబోయే వాక్కు అని అర్థము. పరదేవత అంటే పశ్యంతి వాక్కు యొక్క సూక్ష్మ రూపము అని అర్థము. మధ్యమ అంటే సూక్ష్మరూపము వాక్కులకు, గంభీరమైన వాక్కులకు మధ్యగా ఉంటుంది అని అర్థము. అంటే అమ్మవారు వాక్కులు మధురంగా ఉంటాయి అని అర్థము. వైఖరి రూప అంటే స్పష్టముగా వ్యక్తమయ్యే వాక్కు అని అర్థము. భక్త మానస అంశిక అంటే భక్తుల యొక్క మనసులు యందు విహరించు మంచి మనసున్నది, హంసలాగా సున్నితమైనది అని అర్థము.
కామేశ్వర ప్రాణనాడి అంటే శివునికి అమ్మవారు అంటే ప్రాణమని అర్థము. కృతజ్ఞ అంటే చేయబడే పనులన్నీ తెలిసినది, అన్ని పనులకి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుంది అని అర్థము. అంటే మనకి ఏది కలిగినా అమ్మవారి పట్ల కృతజ్ఞతతో ఉండాలి అని ఒక అర్థము. కామపూజిత అంటే కామునిచే పూజింపబడుచున్నది అని అర్థము. శృంగార రస సంపూర్ణ అంటే చూడటానికి ఎంతో అందంగా ఉంది అని అర్థము. జయ అంటే అన్నిటిలో జయం కలిగినది అని అర్థము, అన్నిటికీ జయం కలిగించేది అని అర్థము. జాలంధర స్థిత అంటే జాలంధర చూచిత స్థానము నందున్నది అని అర్థము. ఓడ్యానపేట నిలయ అంటే ఓడ్యానపేటమునందు ఉంది అని అర్థము. బిందు మండల వాసిని అంటే అమ్మవారు చిన్న బిందువులు కూడా ఉంటారు, అంటే అమ్మవారు అంతటా కొలువై ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి. రహోయాగ క్రమరాజ అంటే ఒంటరిగా చేయు యాగ పద్ధతిలో వరుసగా ఎప్పుడూ ఆరాధించబడుతూ ఉన్నది అని అర్థము. రహస్తర్పణ తర్పిత అంటే రహస్యముగా చేయు యాగ తర్పణములచే తృప్తి చెందునది అని అర్థము. సత్యప్రసాదిని అంటే తక్షణములోనే, అంటే మనం భక్తితో పూజించిన వెంటనే అనుగ్రహిస్తుంది అని అర్థము. విశ్వసాక్షిని అంటే విశ్వంలో ఉన్న కృత్యములకు ఒకే ఒక సాక్షి అని అర్థము. సాక్షి వర్జిత అంటే సాక్షి లేనిది అని అర్థము. షడంగ దేవతాయుక్త అంటే 6 అంగదేవతలతో కూడి ఉంది అని అర్థము. షాడ్గుణ్య పరిపూరిత అంటే 6 విధములైన గుణములచే పుష్కలముగా నిండి ఉన్నది అని అర్థము. లలిత సహస్రనామ స్తోత్రాల అర్థాలు మరికొన్ని తర్వాత భాగంలో చెప్పుకుందాము. ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చెబితే మనస్ఫూర్తిగా క్షమించగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.